హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారికి నమస్తే. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సాన్వికారాస్ తెలుగు హోమ్ మేకర్ ఛానల్ అండి. మరి ఈరోజండి మన వీడియోలోనండి వ్యర్థమైన వస్తువుల్ని మనం పారేస్తాం కదండి, పనికిరాని వస్తువుల్ని. ఆ పనికిరాని వస్తువుల్ని మళ్ళీ రీయూజ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఒక స్టిక్ అండి. ఇదేంటంటేనండి, ఆన్లైన్లో వాల్పేపర్ తెప్పించుకుంటాం కదండి. ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు ఆ వాల్పేపర్ తీసేస్తే ఇలాంటి స్టిక్ ఒకటి మిగులుతుందండి. ఇది వ్యర్థమని పారేయకుండా దీనితో ఒక మంచి పనికొచ్చే వస్తువుని తయారు చేస్తున్నానండి. అదేంటంటేనండి, మనం గుమ్మాలకి కర్టెన్ చేసుకుంటాం కదండి. కొంతమందికి అద్దింట్లో ఉంటారు, సొంత ఇంట్లో కూడా అద్దింట్లో కూడా కర్టెన్ వేసుకోవడానికి రాడ్లు ఉండవు కదండి కొందరింట్లో. అది ఎలా తయారు చేయాలి, ఉరికనే మేకులు కొట్టకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ స్టిక్నండి ఎంత పొడుగుందో చూసుకొని, మనం గుమ్మం ఎంత పొడుగుందో చూసుకొని దానికి తగ్గట్టుగా 2 స్టిక్కుల్ని గమ్మేసి అతికించానండి. చూడండి, మధ్యలో గమ్మేసి ఇలా అతికిస్తే గట్టిగా బాగా కూర్చుంటుందండి. ఇలా అతికించి రెండిటిని మనం ఎంత అలుతున్నదో చూసుకోవాలండి. ఫస్ట్ అలత చూసుకొని దానికి తగ్గ విధంగా కట్ చేసుకొని ఇలాగ గమ్మేసి కాసేపు వదిలితే ఇది గట్టి పడుతుందండి. దానికి ఒక వాల్పేపర్ తీసుకున్నానండి. చూడండి, ఈ వాల్పేపర్ తీసుకొని అలత చేసుకొని దానికి ఎంత కావాలో చూసుకోనండి, ఎన్ని సెంటీమీటర్లు కావాలో చూసుకొని దానికి తగిన విధంగా కట్ చేసి, చూడండి, పేపర్ ఉంటుంది అది రిమూవ్ చేసి దానికి ఇలా స్టిక్ చేసేవచ్చండి. రెడీ చేసిన దానికి వాల్పేపర్ తీసి 4 పక్కలానండి, చూడండి నేను ఎలాగా చేస్తున్నాను అలాగా పేపర్ తీసి క్లీన్గా స్టిక్ చేసేయాలండి. స్టిక్ చేసేస్తే అందమైన డోర్ కర్టెన్కి వేసే స్టిక్ రెడీ అయిపోతుందండి. అది ఎంత పొడుగుందో అంత పొడుగు వాల్పేపర్ చూసుకొని మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు చూసుకొని, చూడండి, అది కనబడకుండా ఆ మధ్యలోనే ఆ స్టిక్ కనబడకుండా ఈ వాల్పేపర్తో కవర్ చేసేయాలండి. అన్ని పక్కల చూడండి, ఈ రీతిగా కవర్ చేసేస్తానండి. క్లీన్గా చాలా బాగుంటుందండి. మీరు వాల్పేపర్ స్టిక్తో తయారు చేశారనే తెలవదండి. అదొకలాగా మెటల్ పైప్లా కనబడుతుందండి. చూడండి, ఈ టైపు 4 పక్కలానండి, మొత్తం ఎంత పొడుగుందో అంత పొడుగు 4 పక్కల కొంచెం కూడా స్టిక్ కనబడకుండా వాల్పేపర్తో పూర్తిగా కవర్ చేసేయాలండి. చూడండి ఎంత పొడుగుందో, గుమ్మం ఎంత పొడుగుందో అంత పొడుగు నేను తీసుకున్నానండి. దాన్ని కవర్ చేసేసిన తర్వాత చూడండి, వాటర్ బాటిల్ మూతలు తీసుకోవాలండి. 2 మూతలు, వైట్ అయితే వైట్, గ్రీన్ అయితే గ్రీన్, ఏ కలర్ ఉంటే ఆ కలర్ 2 ఒకే రకం తీసుకోవాలండి. చూడండి, ఈ పక్కన ఆ పక్కన ఆ మూతలతో కవర్ చేసేయాలండి. కవర్ చేసేస్తే క్లీన్గా ఉంటుందండి. ఇవి చూడండి, ఇవి ఆన్లైన్లో తెప్పించానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఇవి డోర్ కర్టెన్స్ వేసుకునేవండి. మనం మేకులు కొట్టకుండా దీనికి ఒక వెనకాల ఒక పేపర్ ఉంటుందండి. ఆ పేపర్ తీసి స్టిక్ చేసేవచ్చండి. స్టిక్ చేసేస్తే మనం ఇప్పుడు రెడీ చేసిన స్టిక్స్ దీని లోపల పెట్టి ఆ పక్కన ఈ పక్కన స్టిక్ చేసేస్తే చక్కగా కూర్చుంటుందండి. ఆ పైపులోంచి కర్టెన్ వేసి క్లీన్గా మనం కూర్చోబెట్టచ్చు. చూస్తున్నారు కదండి, ఎంత బాగా డోర్ కర్టెన్కి పైప్ వేసి కూర్చోబెట్టాను చూడండి. కర్టెన్ కూడా కొంచెం కూడా అల్లాడకుండా ఎంత బాగా కూర్చొని చూడండి. అది మీరు వాల్పేపరు స్టిక్తో చేశారని తెలవదండి. చూడండి, మెటల్ పైప్ టైపే కనబడుతుందండి. చాలా చక్కగా ఎంత బాగుందో చూడండి. దీన్ని మనం వ్యర్థమని పారేస్తాం, దీంతో ఒక మంచి వస్తువు తయారు చేసాం కదండి, ఒక రూపాయి ఖర్చు లేకుండా. సెకండ్ టిప్ చూడండి, సెకండ్ టిప్ వ్యానిటీ బ్యాగ్ అండి. ఎక్కడ కూడా రిపేర్ అవ్వలేదండి. మన హ్యాండిల్స్ ఉంటాయి కదండి, మన భుజానికి తగిలించుకునే హ్యాండిల్స్, అది ఒకటి కట్ అయిపోయిందండి. అది ఎలాగ మనం తగిలించుకుంటాక అవదండి, ఫెవిక్విక్ అంటించినా అది కూడా వచ్చేసిందండి. దాన్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. దాన్ని వ్యర్థమని పారేయకుండా, బ్యాగ్ చాలా గట్టి బ్యాగ్ అండి, చాలా బాగుంది. దాన్ని వ్యర్థమని పారేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఆరి దారం తీసుకోవాలండి. ఆరి దారం అంటే కాటన్ థ్రెడ్ ఉంటుంది కదండి, మనం ఎంబ్రాయిడరీ చేస్తాము ఆ కాటన్ థ్రెడ్ సేమ్ కలరు, కావాల్సిన కలర్స్ దొరుకుతాయండి. సేమ్ కలర్ ఒకటి తీసుకోండి, ఓన్లీ 5 రూపీస్ అండి అది. ఆ థ్రెడ్ ఒకటి తీసుకొని ఒక సూదిలోనండి డబల్ దారం ఎక్కించుకోవాలండి. ఒక కత్తిరి తీసుకోండి, ఒక సూది తీసుకోండి, ఆరి దారం తీసుకోండి.
ఈ కాటన్ థ్రెడ్ టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే దుకాణంలో దొరుకుతుందండి. చూడండి, దాన్ని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి ఇలా సూదిలో ఎక్కించుకోనండి పక్కన పెట్టి మనం పక్కలో తీసుకొని ఇలా లోపల నుంచి సూదితో ఇలా కుట్లేసుకోండి. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఒక 5, 6 కుట్లు వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందండి. డబుల్ ఫోల్డ్లో దారం తీసుకున్నాం కాబట్టి. చూడండి, ఇది బ్యాగ్ హ్యాండిల్ తెగిపోయింది వ్యర్థమని మూల పడేస్తాము. లేకపోతే ఎవరినైనా కుట్టడానికి అడిగితే వాళ్ళు అడిగే డబ్బులకండి మనకు కొత్త బ్యాగ్ వచ్చేస్తుంది. దాని బదులు మన ఇంట్లోనే ఓన్లీ 5 రూపీస్తోనండి చక్కగా మన చేతులతో మనమే స్వయంగా దాన్ని రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా డబల్ ఫోల్డ్లోనండి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కుట్లేసుకొని బయటికి కుట్లు కనబడకుండా నీట్గా కుట్లేసుకోండి. కుట్లేసుకొని చివరిలో కట్ చేసి అటు ఇటు దారం ఉంటుంది కదా, దాన్ని ఒక 4, 5 ముడులు వేసేసుకోండి. 4, 5 ముడులు వేసేసుకుంటే కింద స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందండి. చూడండి, వ్యర్థమని పారవేసే బ్యాగ్ని మనం ఇంట్లోనే మన స్వహస్తాలతో మనం స్వయంగా రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ 5 రూపీస్తో రండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది బ్యాగు. చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది, తెగే ప్రసక్తే లేదు. చాలా నీట్గా ఉంటుందండి. మనం కుట్టి సూది దారంతో కుట్టామని మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో, మనం కుట్టినట్టే తెలియదండి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది బ్యాగ్. బాగుందండి ఈ టిప్పు. మీకు ఈ టిప్ నచ్చితే చెప్పండి, కామెంట్ చేయండి. 3 టిప్పులో మీకు ఏ టిప్ నచ్చిందో చెప్పండి. మూడో టిప్ చూడండి, షూస్ మనం 400, 500 పెట్టి షూస్ తీసుకుంటాము. అవి 2, 3 సార్లు వేసుకునేటప్పటికి లూజ్ అయిపోతాయండి. ఇంకా 400, 500 కొన్న చెప్పులను పారేయడానికి అవ్వదు కదా. దాన్ని మళ్ళీ మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇలా నడుస్తూ ఉంటే వెనకాల ఊడి వచ్చేస్తున్నాయి, నడవడానికే అవ్వట్లేదు. ఎంత లూజ్గా ఉన్నది చూడండి. ఇంత లూజ్గా ఉంటే మనం ఎలా కాలు తీసి కాలేయగలమండి. దాన్ని మళ్ళీ మనం చక్కగా మన ఇంట్లోనే మన స్వహస్తాలతోటే మనం రెడీ చేసుకోవచ్చండి. దాన్ని చక్కగా నడవడానికి వీలుగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను రండి. ఇవి చూడండి, ఇవి ఆన్లైన్లోనండి. షూస్ లూజ్ అయిన కొత్త షూస్ వేసుకున్నప్పుడు వెనకాల రాసుకుంటాయి కదండి చెప్పులు, షూస్, అవి రాసుకోకుండా ఇవి యూజ్ చేయొచ్చండి. ఇవేంటంటే అండి హీల్స్ కుషాన్ ప్యాడ్స్ అండి. ఇవి ఆన్లైన్లో ఉన్నాయి. దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాల్సిన వారు మీరు తీసుకోవచ్చండి. చూడండి, ఈ కుషాన్స్ వెనకాల పేపర్ ఉంటుందండి. ఆ పేపర్ని రిమూవ్ చేసి షూస్ వెనకాల ఇలా స్టిక్ చేసేస్తే చాలండి. స్టిక్ చేసేస్తే షూస్ టైట్ అవుతాయి. ఇప్పుడు మనం పాదం పెట్టినా మనం నడిచినా లూజ్గా వెనకాల రావు, టైట్గా కూర్చుంటాయండి. చూడండి, ఈ మూడో టిప్పు చాలా ఉపయోగకరం అవుతుంది. అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. చాలా తక్కువలోనే ఆన్లైన్లోని ఈ కుషన్ ప్యాడ్స్ చాలా తక్కువలోనే దొరుకుతాయండి. వెనకాల ఈ పేపర్ తీసి స్టిక్ చేసేయడమేనండి. చాలా చక్కగా ఈజీగా స్టిక్ చేసేవచ్చు. చిన్నపిల్లలు కూడా స్టిక్ చేసేవచ్చండి. ఇలా స్టిక్ చేసేస్తే ఆ స్టిక్ చేసింది ఎవరికి కనబడదు కూడానండి, నీట్గా ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్పు. ఈ 3 టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో చెప్పండి, కమెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో, వీడియో బాగుందా లేదా, బాగుంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదన్నా మీరు చెప్పొచ్చండి. సో ఇదేనండి మన వీడియో ఈరోజు. ఈ 3 టిప్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాగే నన్ను ప్రోత్సహించండి. చక్కగా చూడండి, చక్కగా నడవడానికి ఈజీగా రెడీ అయిపోయినాయండి షూస్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై